ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాకు పబ్లిసిటీ అవసరం లేదు, అందుకే మా గురించి మేం గూగుల్లో పెట్టుకోలేదు. ఆ గూగుల్ వాళ్ళు వచ్చి అడిగినా కూడా నో అన్నాం. ఎస్, నో అనే అన్నాం. మీరెన్నన్నా మీ గురించి మేమెప్పుడూ వినలేదు, అదే నిజం. మీరు వినకపోతే మేం తక్కువైపోతామా? ఐస్, వాట్ ఇస్ దిస్? ఇది మాకెంత షేమ్. ఇంటికి పిలిచి అవమానిస్తావా? సారీ అండి, సారీ. ఇప్పుడు ఎందుకు అక్షర గారు ఎంత గొడవ చేస్తున్నారు? తీసేది ఫొటోస్, దానికి ఇంత అవసరమా? ఇంటికొచ్చిన వాళ్ళని ఇలా అవమానించడం భావ్యం కాదు. అమ్మా, ఇది నాకు అవమానమే. అబ్బబ్బబ్బా, ఏడవకే అక్షర. ఫోటోసే కదమ్మా. మనమేమైనా వాళ్ళకి కోట్లు ఇస్తున్నామా? వాళ్ళేమైనా అడిగారా? అదే కదా, ఇప్పుడు ఎందుకమ్మా ఇంత రచ్చ? వాళ్ళు ఫోటోలు తీసి వెళ్ళిపోతారు. నేను తీస్తాను అని చెప్తున్నాను కదండి. అది మమ్మల్ని పిలవక ముందుండాలి. మేము వచ్చాక ఫొటోస్ తీయకుండా వెళ్తే అది మాకెంతో అప్రతిష్ట. ఇది మేమెప్పుడూ ఫేస్ చేయలేదు. మా కన్నీళ్లు మీకు తగులుతాయి. అబ్బో, వద్దమ్మా, వద్దు. అక్షర, నువ్వేమనుకోవద్దమ్మా. వాళ్ళేడుపు మనకెందుకు? వచ్చారుగా, వాళ్ళే తీస్తారులే. అపర్ణ, వెళ్ళి బాబుని తీసుకురా అమ్మా. అమ్మా అర్చన, నువ్వు కూడా వెళ్ళి తీసుకురామ్మా. అమ్మా వెళ్ళమ్మా. పిల్లలిద్దరూ పడుకున్నారత్తయ్య. పడుకున్న పిల్లలకు ఫోటోలు తీయకూడదు, తర్వాత రండి. దాందే ఉందండి, ఇలా తడితే అలా లేస్తారు. అంతే అంతే, ఫోటోసు లాయర్కి ఇవ్వాలి. వెళ్ళి బాబుని తీసుకురమ్మా. వెళ్ళు. వెళ్ళండి. విశ్వ ప్రయత్నం చేశారు, వర్కౌట్ అవ్వలేదు. అవ్వనీయం. ఏయ్, ఇలా రా. ఏమి, నీకసలు బుద్ధుందా? ఆ శేషమ్మకెందుకు చెప్పావు? అమ్మా, ఒక మంచి చేస్తే ఆ మంచి మనకే వస్తుందంటారు కదా, అందుకు చెప్పాను. ఈ మంచే రేపు కోర్టులో నీకే 100 కోట్ల ఆస్తొచ్చేలా చేస్తుంది. ఆ? ఓ, అంత ఆలోచించావా? సరే. అరే, త్వరగా రమ్మనండమ్మా. అమ్మా అర్చన, అమ్మా అర్చన, త్వరగా రా అమ్మా. ఫస్ట్ ఎవరు? నేనే. ఫస్ట్ మా మనవడికి ఫోటో తీయాలి. ఓకే. అమ్మా అర్చన, ఇలా ఇవ్వమ్మా. అమ్మా అర్చన, నువ్వు కూర్చోమ్మా. పట్టుకోమ్మా. లిఫ్ట్ చేసి పట్టుకోండి. నెక్స్ట్ మీరే తీసుకురండి.
కమాన్ తీసుకురండి. సచిన్ రాయ్, ఇప్పుడు మీరు తీసిన ఫోటో ఎలా వచ్చిందో చూపించండి. ఏంటిది రాయ్, పెద్ద ఫోటోగ్రాఫర్ అన్నారు, పెద్దగా క్వాలిటీయే లేదు. ఇంతకన్నా నా ఫోన్లో తీస్తేనే బాగొస్తుంది. ఏంటి అంత చండాలంగా వచ్చాయా? అవును, మీరు రండి చూడండి, రండి రండి చూడండి చూడండి. మీ మనవడి ఫోటో కూడా ఇలాగే వస్తుంది. ఏది ఇటు ఇవ్వమ్మా. ఐశ్వర్య, ఓ గొప్పలు చెప్పావు కదా, చూడు ఎలా వచ్చిందో చూడు. లేదు, వాళ్ళు బాగా తీస్తారు. చూడు, కావాలంటే నువ్వే చూడు. చూడండి, ఇలా ఉందంటే ఇంకంతే, అస్సలు బారాలేదు. అవును, కాస్త చీకటిగానే ఉంది. అప్పు బాబుకి ఏం అక్కర్లేదులే, నేనే తీస్తాను. అంటే పిల్లలకి లైట్ వేస్తే వేడికి తట్టుకోలేరని మేం వేయలేదు. ఫోటోని కడిగేటప్పుడు మేము లైటింగ్ పెంచుతాం. యూ డోంట్ వరీ. ఇలాగే అందరూ చేస్తారు. దీనికేంటి ఇప్పుడు? మేము క్వాలిటీలోనే తీస్తాం. ఈసారి క్వాలిటీ రాకపోతే మీకు కోట్ ఇస్తాం. అమ్మా, ఇంతకంటే గ్యారెంటీ ఎవరిస్తారు? అవునవును, వాళ్ళ పని పట్ల వాళ్ళకంత నమ్మకం ఉందని తెలుస్తుంది. అమ్మా, నా మనవడికి మీరే తీయండి. రాజ్యం గారు. అమ్మా అక్షర, ఫోటోకెందుకమ్మా ఇంత గొడవ? సరిగ్గా రాకపోతే కోటిస్తా అంటున్నారు కదా, ఇక వాళ్ళనేమనకమ్మా. అమ్మా రాయ్ గారు, మీరు తీయండి. అప్పు, బాబుని టీయమ్మా, ఇవ్వు. మళ్ళీ ట్రై చేసావు అక్షర, నిరుత్సాహమే మిగిలింది. ఎప్పుడుంటో చూడు డంకి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.